నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సేవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రషీద్ జిలానీల కుటుంబాలు బలి అవ్వడానికి కారణం బొల్ల బ్రహ్మనాయుడు రౌడీయిజాన్ని ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాద పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రషీద్ చనిపోయేవాడు కాదు, ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. నడిబొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు. జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది. AP 27 BT 0388 బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు, గతంలో 2022లోనే కోర్టుకు వెళ్ళిన ఆధారాలు. ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కారణమైతే దాన్ని శవరాజకీయాలు పులవటం, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురద జల్లటం చాలా దురదృష్టకరం. ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది, వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకి రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించడం వలన ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు. గతంలో జల్లయ్యని చంపిన, చంద్రయ్యని చంపిన, అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీం అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఈరోజు వచ్చి శవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నరసరావుపేటలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఆ రోజు గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం, గూండాయిజాన్ని ప్రోత్సహించడం, గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం, నాసి రకం బ్రాందీ విస్కీల్ని ప్రోత్సహించడం, యథేచ్ఛగా అమ్మటం, దీనివల్లనే గూండాయిజాన్ని మీరు పెంచి పోషించారు. దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది. ఈరోజు రషీద్ చనిపోయాడంటే కారణం, ఈరోజు జిలానీ ఒక అంతడుగా మారాడంటే కారణం మీరు. ఆనాడు ముఖ్యమంత్రి గుండి సరైన చర్యలు తీసుకోకపోవటం, జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 2 కుటుంబాలు నష్టపోయాయి కాదు.
రెండు కుటుంబాల మధ్య జరిగినాయి. ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మన చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన, బొల్లా బ్రహ్మనాయుడు వలన, రౌడీజం గుండాయిజం ప్రోత్సహించినందువలన, ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన ఈ దురాఘాతాలు జరిగినాయి. కాబట్టి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు, బొల్లా బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పాలా వినుకొండ ప్రజలకి. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చేసినటువంటి ద్రోహం వలన, మీ పాపాల వలన ఈరోజు ఈ హత్య జరగడానికి కారణం. ఇక్కడి నుండి ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడటం మా బాధ్యతగా భావిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం. శాంతి భద్రతలు కాపాడతాం. ఈయన ముఖ్యమంత్రి గారు అవసరమైన ఢిల్లీ వెళ్ళి దీని మీద దీక్షలో కూర్చుంటా అంట. రాష్ట్రపతి గారిని కలుస్తారంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? సిగ్గుందా? ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి 25 మంది ఎంపీల్ని గెలిపించుకొని ఏ రోజైనా ఒక్కరోజన్నా అంతమంది ఎంపీల్ని గెలిపిస్తే ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో 1 గంటన్నా ధర్నా చేసావా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ, అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా 10 నిమిషాలు దీక్ష చేసావా ఢిల్లీలో? బాబాయిని హత్య చేస్తే 5 సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో? అంటే ఈరోజు శవ రాజకీయాలు కావాలి మీకు శవ రాజకీయాలు కావాలా? అంటే 2 వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కూడా పార్టీలకు చుట్టడం, రంగు పొలవటం, పెద్ద పోటుగాడు ఏడదాకా వచ్చాడు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన తాడేపల్లిలో, నీ ఇంటి పక్కన కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? కనీసం వెళ్ళి చూసావా? పరామర్శించావా? చర్యలు తీసుకున్నావా? ఎందుకు తీసుకోలేదు? ఇబ్రహీంని అతి దారుణంగా చంపేస్తే నర్సాపేటలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద చర్య తీసుకున్నావా? వచ్చి పరామర్శించావా? అనేక మంది దళితుల ప్రాణాలని మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టణ పెట్టుకుంటే, అనేక మంది బీసీ నాయకుల్ని, ముస్లిం మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంపేస్తే ఏ రోజైనా మాట్లాడావా నువ్వు?